మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆంజనేయ స్వామికి మరియు శ్రీకృష్ణుడికి యుద్ధం ఎందుకు జరిగింది అనే విషయాన్ని ఒకసారి ఈ పుణ్యదినాన గుర్తు చేసుకుందాం. ఇది చాలా ఆసక్తికరమైన పురాణ ఘట్టం. ఇందులో శ్రీకృష్ణుడు విష్ణువు అవతారం మరియు ఆంజనేయుడు హనుమంతుడు శ్రీరామ భక్తుడు వీరిద్దరి మధ్య జరిగిన యుద్ధం వెనుక ఒక గంభీరమైన ఆధ్యాత్మిక సూత్రం దాగి ఉంది. ఇది బ్రహ్మ వైవర్త పురాణము, గరుడ పురాణము మరియు కొన్ని ఆంధ్ర మహాభారత ఉపఖ్యానాలలో ప్రస్తావించబడింది. కథ సంక్షేపం. రామావతారం ముగిసిన తర్వాత ఆంజనేయుడు తన ప్రాణం రామభక్తులను నిలిపాడు. అతనికి రాముడు తప్ప ఇంకో దేవుడు లేరు, ఆయన మాత్రమే పరమేశ్వరుడు అనే భావం దృఢమై ఉండేది. కాలక్రమంలో రాముడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. అప్పుడు దేవతలు, ఋషులు ఆంజనేయుని వద్దకు వచ్చి ఇలా అన్నారు: హనుమంత, శ్రీరాముడు కృష్ణుడిగా అవతరించాడు, ఇప్పుడు ఆయన వద్దకు వెళ్ళి సేవ చెయ్యి. దీనికి ఆంజనేయుడు ఇలా అన్నాడు: నాకు రాముడే దేవుడు, ఆయన తప్ప మరెవరిని నేను పూజించను అని చెప్పాడు ఆంజనేయుడు. యుద్ధానికి కారణం ఏంటంటే శ్రీకృష్ణుడు ఆంజనేయుడు భక్తి పరీక్షించడానికి ఒక లీల ఆడాడు. అతను అర్జునుడిని వెంటబెట్టుకుని ఆంజనేయుడు ముందు వచ్చి రాముని మహిమ గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు: రాముడు కేవలం మానవుడు, నేను పరమాత్మ. ఇది విన్న ఆంజనేయుడు కోపంతో అన్నాడు: రాముడు తుల్యుడు ఎవరూ లేరు, నీ మాటలకు ప్రమాణము చూపించు. శ్రీకృష్ణుడు ఆమోదించాడు. ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం యొక్క లీలారూపం. ఆంజనేయుడు తన కథను తీసుకుని యుద్ధానికి దిగాడు. కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రదర్శించాడు. ఆ క్షణంలో ఆంజనేయుడు రామచంద్రుని స్మరించాడు. ఆయన హృదయంలోని రాముడిని కృష్ణుడు చూపించాడు. హనుమంతుడు చూశాడు. కృష్ణుని రూపంలోనే శ్రీరాముడు, సీతాలక్ష్మణులు ఉన్నారని. ఆ వెంటనే హనుమంతుడు నమస్కరించి అన్నాడు: ప్రభు, మీరు శ్రీరాముడే, నేను అజ్ఞానంతో విరోధించాను, క్షమించండి. ఆధ్యాత్మిక అర్థం. ఈ కథ ద్వారా తెలియజేయబడిన సూత్రం ఏమిటంటే రాముడు, కృష్ణుడు, నారాయణుడు అన్నీ ఒకే పరమాత్మ స్వరూపాలు. భక్తుడు భగవంతుడిపై నిజమైన నిష్ట కలిగి ఉన్నప్పుడు దేవుడు తను ఏ రూపంలో ఉన్నా ఆయనను రక్షిస్తాడు. ఆంజనేయుడు భక్తి అనన్య భక్తికి పరమ ఉదాహరణ. ఇది భక్తి, ఏకత్వము, దైవ స్వరూపం అనే త్రివిధ సత్యాలను బోధించే అద్భుతమైన లీలా కథ, పెద్ద కథ. ఓపికగా విన్నారు. ధన్యవాదాలు. ఎక్కువ మందికి షేర్ చేసి మన ఛానల్ని ప్రోత్సహించండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.